హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ విత్ అఖిల. ఏంటి వ్యూ ఎంత బాగుంది అనుకుంటున్నారా? ఇది వచ్చేసి మేము అరుణాచలం వచ్చేసాము. సో మేమైతే తిరుపతి నుంచి అరుణాచలానికి అయితే స్టార్ట్ అయిపోయాము. దగ్గర కాబట్టి మేమైతే అరుణాచలానికి వచ్చాము. చూసారా మా రూమ్ నుంచి కొండ ఎంత బాగా అనిపిస్తుందో. సో మేమైతే ఫస్ట్ నైట్ బయలుదేరి మార్నింగ్ 5 o'clock ఆ టైంకి బస్ దిగామన్నమాట. సో చాలా మిస్టేక్స్ అయ్యాయి అరుణాచలంలో, నేను ఒక్కొక్కటి చెప్తాను. అండ్ దర్శనం కూడా చాలా బాగా అయింది. సో బేసిక్గా మీరు ఆ రోడ్ చూస్తే ఫుల్ ఆఫ్ క్రౌడ్, ఎందుకంటే మేము పౌర్ణమి రోజు వెళ్ళామన్నమాట. అంటే మిస్టేక్ చేయకూడదు, అంటే మనకి తెలియకుండా పౌర్ణమి రోజు అస్సలు ఫస్ట్ టైం వెళ్ళకూడదు, ఓకేనా? ఇన్ని లగేజ్లతో మెయిన్లీ వెళ్ళకూడదు. సో మేము ఈ హోటల్ కరివేనవారి సత్రవులో మేము పీజీ తీసుకున్నాం అనమాట. అంటే రూమ్స్, అదే షేరింగ్ రూమ్ తీసుకున్నాము. సో పర్ పర్సన్ ఇది వచ్చేసి 300 పడింది, విచ్ ఇస్ వెరీ వెరీ బెస్ట్ అనమాట. సో మాకైతే ఫుడ్ ఇంక్లూడ్ అయ్యి వచ్చిందన్నమాట ఇది వచ్చేసి. సో ఇక్కడికి రావడానికి నానా తిప్పలు తంటలు పడ్డాము. ఆల్మోస్ట్ ఒక ఆటోకి 800 ఇచ్చాము, ఇంకో ఆటోకి 500 ఎంత ఇచ్చాము. సో టోటల్ అట్లాగా మేము రీచ్ అయ్యేసరికి ఒక 1500-1700 అయిపోయింది. ఇక్కడికి అరుణాచలం ఎంత చిన్నది చెప్పండి. ఐ మీన్ అలాంటిది ఇంత డబ్బులు ఇచ్చి వచ్చామంటే ఆ రోజు పౌర్ణమి. సో మాకేం తెలియలేదు, బికాజ్ అన్ని చోట్లకి ఆటో సెలెక్ట్ చేయకపోవడం వల్ల మేమైతే ఇలా రావాల్సి వచ్చింది. ఇంకా అయితే ఇక్కడికి వచ్చాక మీకు రూమ్ టూర్ అనేది చూపిస్తున్నాను అనమాట. బ్రాండ్ న్యూగా అప్పుడే ఇది వాళ్ళు ఓపెన్ చేశారు. నాకు తెలిసి జస్ట్ డేస్, ఒక 1 week కూడా అవ్వలేనట్టుంది ఓపెన్ చేసి. ఇది సత్రం మన తెలుగు వాళ్ళదే కరివేనవారి సత్రం. అంటే ఇది ఓన్లీ బ్రాహ్మిన్స్కి మాత్రమే ఇస్తారన్నమాట. సో మన గోత్రము అవన్నీ అడిగి వాళ్ళు నోట్ చేసుకొని ఇస్తారు. ఇక్కడైతే మాకు కింద పెట్టుకోవడానికి లాకర్స్ కూడా ఇచ్చేసారు. సో ఇంకా నేను, అమ్మ, సుష్మా కాబట్టి మొత్తం మాకు 3 beds అండ్ 3 lockers వచ్చాయి. మేమైతే ఇంకా ఫాస్ట్గా ఫ్రెష్ అయిపోయి దర్శనానికి వెళ్ళిపోవాలి ముందు, ఎందుకంటే ఇంకా పౌర్ణమి కదా, అసలు చాలా రష్ ఉంది. అసలు ఎంతమంది ఉన్నారంటే యూ కెన్ సీ. సో ఫస్ట్ టైం మాకు అసలు, ఇంకా ఇది ఫస్ట్ టైం కాబట్టి, అంటే మా డాడీతో వచ్చాం చిన్నప్పుడు, అప్పుడు అంత తెలియదు. సో ఇది వచ్చేసి తెలిసి ఉన్నప్పుడు రావడం కాబట్టి ఇంకా ఎండ అయితే మామూలుగా లేదనమాట, చాలా ఎక్కువ ఉంది. సుష్మా చూసారా గాగుల్స్ పెట్టుకొని వచ్చింది, అందులో చాలా ఎండగా ఉంది. సో ఇక్కడికి మా రూమ్ నుంచి మళ్ళీ ఆటోస్ లేవు. అబ్బా అదొక పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ఇంకా అమ్మని ర్యాపిడోలో పంపించి మేమైతే ఎవరినో లిఫ్ట్ అడిగి మళ్ళీ ఆటోలో అక్కడి నుంచి వచ్చామన్నమాట. ఇంక ఇక్కడైతే టిఫిన్ ఇది కూడా చెప్పుకోవాలన్నమాట. జస్ట్ మేము తిన్నది చాలా, అమ్మ 2 ఇడ్లీ, నేను చెల్లి దోశ, రెండు దోశ చిన్నవి, టోటల్ 500 ఎంత అయినట్టుంది బిల్లు. ఒక కాఫీ తాగినట్టున్నాము. ఇంకా ఇదంతా అయిపోయాక మేమైతే లోపలికి వచ్చేసాము. ఇక్కడ సేమ్ తిరుపతి లాగే కంపార్ట్మెంట్స్ ఉంటాయన్నమాట. విఐపి వాళ్ళని పక్క నుంచి ఎక్కడి నుంచో పంపిస్తున్నారు. మాకైతే తిరుపతి త్వరగా అయిపోయింది అన్నమాట దర్శనం. ఇది వచ్చేసి 4.5 hours ఎంతో పట్టింది. ఇంకట్లా వెయిట్ చేస్తూ కూర్చున్నాం అనమాట. ఎండ ఒకటి, మంచినీళ్ళ దాహం అసలు ఎలా పడితే అలా ఉందన్నమాట. సో మీరు చక్కగా ఖాళీగా ఉన్నప్పుడు వెళ్ళండి, ఏ ప్లేస్ అయినా అంతే. ఇంకా మేము ముగ్గురం ఇక్కడ సెల్ఫీ తీసాను అనమాట. అలా కాసేపు కబుర్లు చెప్పుకుంటూ, కాసేపు ఏమో ఇంకా శివనామస్మరణ చేసుకుంటూ, నేనేమో నాకు ఏదైనా ప్రదేశానికి వెళ్ళినప్పుడు దానికోసం వినడం ఇష్టము. సో అక్కడ చాగంట ఆయనది పెట్టుకుని వింటున్నా అన్నమాట ప్రవచనం. సో ఇంకా ఇదేంటంటే అరుణాచలంలో మనం ఫోన్ లోపలికి పట్టుకెళ్ళచ్చు అనమాట. సో ఫోన్స్ ఏం పెట్టేయక్కర్లేదు. సో కానీ అక్కడ లోపల గర్భగుడిలోకి వెళ్ళేసరికి ఫోటోలు తీయకూడదు. సో నేను అక్కడ తీయలేదు, కానీ ఆల్మోస్ట్ అంతా కవర్ చేశాను నేను. మీరు చూడండి చక్కగా. నాకు తెలిసి దూరం నుంచి దర్శనాన్ని కూడా కొంచెం కవర్ చేశాను. మెయిన్ గోపురం అది కూడా, ఇది చూసినా కూడా మన అందరికీ పుణ్యమే కదా.
దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది 4.5 hours తర్వాత. ఇంకా అప్పుడైతే బయటకు వచ్చేసాము. ఇక్కడ మొత్తం 4 గోపురాలు ఉంటాయి అనుకుంటా, నాకు సరిగ్గా గుర్తులేవు నేమ్స్. రాజగోపురం అనుకుంటే మెయిన్ గోపురం, మళ్ళీ అక్కడ నుంచి వేరే గోపురానికి వెళ్ళాలి. చెప్పులు మేము ఎక్కడ పెట్టామో అక్కడ తెచ్చుకోవడానికి, అదొక ఎండలో తెచ్చుకోవడానికి పెద్ద ఇబ్బంది. ఐ మీన్ మనము వాళ్ళు బయటకి వే ఆఫ్ ఎగ్జిట్ ఒక్కటే పెట్టారు, ఇక్కడేమో ప్రసాదం ఇస్తున్నారు. ఇంక తీసుకుని ఆ చెప్పుల కోసం పరిగెట్టాం చూడండి. నాకైతే గాజు పెంకులు గుచ్చుకుపోయాయి కాళ్ళకి. సో పాపం మా మమ్మీని చూస్తే ఇంకా జాలేసింది. ఇంకా పెద్దవాళ్ళని చూస్తే చూడండి ఇంత ఎండలో చూడండి ఎలా కాళ్ళు కాలిపోతున్నాయి అన్నమాట. ఇంక ఇక్కడ మళ్ళీ ఆటో మాట్లాడుకొని మా రూమ్కి వెళ్ళి మళ్ళీ భోజనం చేయాలి. సో ఇక్కడైతే ఇంకా అలా నడుస్తూ మా చెప్పులకి వెళ్తున్నాము. ఆ వీధి చివరి దాకా వెళ్ళి మళ్ళీ రైట్ తిరిగి చెప్పులు తెచ్చుకోవాలన్నమాట. సో ఇది అఖిల భారతీయ బ్రాహ్మణ కరివేనవారి సత్రవు ఫోటో చూపిస్తున్నాను. మేము కాసేపు ఇంకా రెస్ట్ తీసుకొని కొంచెం చిన్న న్యాప్ వేసాము అనుకుంటా, రమణ మహర్షి ఆశ్రమానికి వచ్చేసాము. దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ అన్నమాట. ఎంత కామ్గా ఉందంటే అసలు చాలా బాగుంది. నాకైతే నెమలి సౌండ్స్ కూడా వినిపించాయి. ఎక్కడో చెల్లి కనిపించిన చెట్టు మీద ఉందన్నమాట. అసలు ఎంత పీస్ఫుల్గా ఉందంటే మేమైతే ఇంకా పైకి ఎక్కలేదు. రమణాశ్రమం పైకి కూడా ఉంటుందన్నమాట చూడడానికి. మేమైతే అది ఇంకా వెళ్ళలేకపోయాము, అసలు ఓపిక లేదు. అప్పటికే తిరుపతి, అరుణాచలం, నెక్స్ట్ ఇంకొక ప్లేస్ కూడా వెళ్తున్నాము. అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్లో వస్తాయి. ఇక్కడైతే కొంచెం తెలియకుండా వీడియో తీసాను అనమాట. అందరూ కూర్చొని మంచిగా మెడిటేట్ చేసుకుంటున్నారు. చాలామంది ఫారినర్స్ ఉన్నారు. ఈసారి నాకు కుదిరితే మీకు రమణ మహర్షి గారి కథ చెప్పడానికి ట్రై చేస్తాను. నేనైతే కొద్దిగా తెలుసుకున్నాను. సో ఇంకైతే అలా కొంచెం పైకి వెళ్ళామన్నమాట చెల్లి నేను. మా చెల్లికి ఫోటోలు పిచ్చి, సో ఇంకా దానికి ఫోటోలు తీసేసి కాసేపు కొంచెం పై వరకు వెళ్ళి చూసేసి వెంటనే కిందకి వచ్చేసాము. ఈలోపు అమ్మేమో ఫోన్ మాట్లాడుతున్నారు అనమాట. సో ఇంకైతే మేము నెక్స్ట్ ఏం చేసామంటే, ఇదైన వెంటనే ఇక్కడ ఒకరు కనిపించి చెప్పారు, ఆటోలో మీరు గిరి ప్రదక్షిణం చేయొచ్చండి అని చెప్పేసి. ఇంకా దీని తర్వాత అది మాట్లాడుకుని అది కూడా చూసామన్నమాట. సో అది చూసేసి ఇంకా నైట్ అయితే వెళ్ళిపోయాము. సో నేను లైక్ అదేంటి లింగాలు ఉంటాయి, ఆ లింగాలన్నీ కలిపి ఒక వీడియోలో పెడతాను, వితౌట్ వాయిస్ ఓవర్ మోస్ట్లీ పెడతాను. ఒక మ్యూజిక్ లాగా అందరూ దర్శనం చేసుకోవడానికి బాగుండేలాగా పెడతాను. అది చూడండి ఖచ్చితంగా. అట్లీస్ట్ నేమ్స్ అది దర్శనం చేసుకునేలా అయితే మీకు చూపించడానికి నేను ట్రై చేస్తాను. నేనైతే చాలా క్లిప్స్ తీసాను. ఇక్కడ చూసారు వాళ్ళ క్యూట్గా గోక్కుంటుంది. అది చాలా కోతులు ఉన్నాయి. లైక్ అరుణాచలం అంతా చాలా కోతులు ఉన్నాయి. సో నెక్స్ట్ టైం వచ్చి కుదిరినప్పుడు, ఒకవేళ కుదిరితే బెంగళూరు నుంచి, కానీ మళ్ళీ లేదంటే ఇంటి నుంచి వచ్చినప్పుడు గిరి ప్రదక్షిణ అయితే పక్కా చేయాలి. ఇంకైతే మళ్ళీ లోపలికి వెళ్ళి ఫొటోస్ అవన్నీ చూస్తున్నాం అన్నమాట ఈయనవి. సో ఇక్కడ వచ్చేసి మన ఫేవరెట్ సెక్షన్ అనమాట. ఇక్కడైతే షాప్ కూడా ఉంది. సో నేనైతే క్యూట్ మ్యాగ్నెట్ తీసుకున్నాను. 30 రూపీస్ పడింది. నేనైతే ఈ మ్యాగ్నెట్ ఒకటి కొనుక్కున్నాను గుర్తుగా, సోవీనియర్గా. అండ్ అలాగే బుక్స్ కూడా చూసాను తీసుకుందామని, బట్ ఎందుకో తీసుకోలేదు. ఈసారి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకుందాము అని చెప్పేసి, ఫస్ట్ మనం ఆయన కోసం తెలుసుకున్నప్పుడు తీసుకుందాము అని చెప్పేసి, నెక్స్ట్ అయితే ఒక క్యూట్ బ్యాగ్ కూడా తీసుకున్నాను అనమాట. ఆ బ్యాగ్ వచ్చేసి అరౌండ్ 180 రూపీస్ ఎంతో పడినట్టుంది. చెల్లెమో ఈ బ్యాగ్ తీసుకుందా 40 రూపీస్ అనుకుంటా. నేనైతే జిప్ ఉంది, లైక్ హ్యాంగ్ చేసుకొని టోట్ బ్యాగ్ లాగా అనమాట. కొంచెం చిన్నప్పుడు పూర్వం కాలేజ్ బ్యాగ్స్ వచ్చావు కదా అట్లాంటిది. ఇంకా మేమైతే ఆటోలో ఇంకా గిరి ప్రదక్షిణానికి అయితే స్టార్ట్ అయిపోయాము.
సో ఈ బ్లాగ్ వచ్చేసి నేను సూన్ పోస్ట్ చేస్తాను ఎడిట్ చేసి. సో మీకు కనుక ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా, ఈ సిరీస్ నచ్చుతుంది అనుకుంటున్నా, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి. ఈ అరుణాచల శివ ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి వీడియోస్ వస్తున్నాయి ఇంకా సూన్. సో కమెంట్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఎవ్రీవన్.